హాయ్ హలో, మేము మీ రాజుబారి మాట్లాడుతున్నాం. ఈరోజైతే మేము ముందుకెళ్ళ కోసం అని చెప్పేసి బయలుదేరుతున్నాం. మేము అప్పలపాలెం అనే గ్రామం నుంచి వెళ్తాం. ఏలేశ్వరంలోనే అప్పలపాలెం అనే గ్రామంలో నుంచి వెళ్తాం. ఈరోజైతే గెటప్ కూడా చేంజ్ చేస్తాం. అంటే మా వెనకాల మా బామ్మది కుర్రాడు తాడి చెట్టు ఎక్కి కాయలు అవి బాగా దింపుతాడు. అయితే మేమైతే ఇప్పుడు అప్పలపాలెం ఊరి చివరన ఉన్నాం. మరి తాటి చేయాలకి వెళ్ళినప్పుడు ముందుకెళ్ళి తింటాం, దాంతోపాటు చేతులు గడుపుకోవాలి కదా, అందుకోసం వాటర్ అయితే పట్టడం కోసమని ఇక్కడ ఆగాం. ఈ అప్పలపాలెం గ్రామంలో మా ఓడు తాటి చెట్టు ఎక్కి తాటికెళ్ళి నరికే అబ్బాయి అయితే వెనకాల ఎక్కాడు. ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ పట్టుకుని నడుస్తున్నాం. చూడండి, అప్పలపాలెం నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది బండి. ఆడికి వెళ్ళిన తర్వాత మీకు ముందుకెళ్ళి నరకడం అంతా క్లియర్గా అయితే తీస్తాం. మొత్తానికి ముందుకెళ్ళి చెట్ల దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మన బాలు స్టార్ రాలేదు, కానీ ఆయన శిష్యుడు బాలు గారు వచ్చారు. మన ముఖేష్ ఏమో వెయిటింగ్ చేస్తున్నాడు. సరే ముందుకు వెళ్ళిపోదాం. వినోద్ గారు ఎప్పటికప్పుడు ముందుగాలు కావాలని అడిగేవారు, కానీ వాళ్ళ బావగారు అప్పలపాలెం గారు సహకరించగా ఎట్టకాలకి ఈరోజు అయితే ముందుగాలు నరకడానికి అయితే వచ్చాం. ఇలా పొలం మధ్యలోంచి వెళ్తున్నాం. బాలండి 3 గంటలకల్లా వచ్చేస్తానన్నాడు, రాలేదు. మరి ఫోన్లో చెట్టు ఎక్కడానికి ఎంత తుప్పలు ఎక్కువగా ఉన్నాయని దారి వెడల్పు చేస్తున్నారు. ఇప్పుడు మన చెట్టు ఎక్కి అప్పలపాలెం గారు, ఆయన పేరే మణికంఠ గారు, చెట్టు అయితే ఎక్కుతున్నారు. కాయలు అయితే నరకడానికి సిద్ధంగా ఉన్నారు. చాలు రే అసంత్, చాలు రే. రే తేనె పట్టు గట్ట ఏమైనా ఉన్నాయేమో చూసుకోరే. చాలమ్మా, కాయలు పడ్డానికి తీద్దరు కానీ. వాళ్ళైతే ఒక చెట్టు నరికారు. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళడం కోసమే అన్ని ముందుకెళ్ళి ఒకే చోట పెట్టుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం. మన లాదర్బాబు
గారు అయితే మొదలెట్టారు. ఆయన ఎప్పుడు నరికినా సరే కళ్ళు సగం వరకు నరికేస్తారు, మీద వంపేసుకొని ఒరే కొంచెం ఎదరకు నరకరా, ఎప్పుడు సగం నరికేస్తావు. అదిగో అలా కాదు, నువ్వు ఎప్పుడు ముందుగా నరాలనుకుంటావు, మొదలుగా తీయాలా, తీసాక అప్పుడు అప్పుడు కట్ చేయాలా. ఒరే నువ్వు అలా వెళ్ళిపోకరే నారాయుడు మావాడు. చాక్ ఉంది దాల్మయ్య చాక్ తీమయ్య అందులో ఎట్టే బుర్ర నేను కెమెరాలు ఎట్టారా. ముంచుకెళ్ళి కొట్టడం ఎలాగో చూసి నేర్చుకోండి. ముంచుకెళ్ళి కొడుతున్నారు, ముంచుకెళ్ళి కొట్టేవాళ్ళు బాగా కొడుతున్నారు. చాలా కష్టపడి పైకి ఎక్కి తీశారు, చాలా కష్టపడి. అందుకే వీడియోలు తీయాలా, ఇది ఎక్కిపోతారు. కొడవలి కత్తి తెస్తున్నారు. ముంజికాయలు ముదిరిపోయి లేత ఉంటే తిందాం అనుకున్నాం, కానీ ముదిరిపోయిన ముంజికాయలు ఏం చేయాలి. అదండి వెళ్ళేసరా అండి. ముంజిగాయలు అయితే తిన్నాం. ఇంకా ఆఖరి చెట్టు ఇంటికి పట్టుకెళ్తారు కానీ ముంజిగాయలు అన్నాడు మా వాడు, అందుకోసం అని చెప్పి ఆఖరి చెట్టు అయితే ఎక్కుతున్నాడు ముంజిగాయలకి. బ్యాచ్ మొత్తం అందరూ వచ్చాం, కుర్రోళ్ళు అందరూ వచ్చాం. అయితే అక్కడ ఆల్రెడీ తింటున్నారు, ఇంకొక చెట్టు కూడా ఎక్కుతున్నాడు ఇంటికి పట్టుకెళ్ళడానికి. ఇప్పటి వరకు కడుపు నిండా తిని తిని బాగా ముంజిగాయలు ఎక్కువైపోయినాయి. బ్యాచ్ అందరూ కూడా అక్కడైతే రెడీగా ఉన్నారు. మేము ఇక్కడ నరికిన తర్వాత మనం నరకగానే కింద పట్టుకెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉన్నాం.